నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో బిల్ ఇన్వాయిస్ తయారు చేసే విధానం తెలుగులో వివరంగా నేర్చుకుందాము. అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బ్లాంక్ షీట్ ఒకటి తీసుకున్నాను. బ్లాంక్ షీట్లో ఫస్ట్ మనము ఒక టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టేబుల్ నేను ఒక 5 రోలు తీసుకుంటున్నాను. 5 రోలు తీసుకున్న తర్వాత ఈ రో విడ్త్ పెంచాలి అంటే మనం ఈ క్రషర్ బ్లింక్ అవుతూ ఉండాలి కాలంలో. మనం దీంట్లో టేబుల్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంది హైట్ విడ్త్, ఈ విధంగా పెంచుకోవాలి. దీని తర్వాత ఫస్ట్ లైన్లో మనము జిఎస్టీ నంబరు, ట్యాక్స్ ఇన్వాయిస్, డేటు మెన్షన్ చేద్దాము. ఫాంట్ సైజ్ వచ్చేసి సరే 11 ఉంచుకుందాము. ఫాంట్ సైజ్ 11 పెట్టుకుందాము. జిఎస్టిఎన్ నంబరు ఏదో ఒక నంబర్ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్. ట్యాక్స్ ఇన్వాయిస్ని పాయింట్ సైజ్ కొంచెం మంచిగా ఇది కొంచెం కనిపించాలి కాబట్టి 12 పెట్టాను, 14 పెట్టాను. ట్యాక్స్ ఇన్వాయిస్ దీనికి అండర్లైన్ కూడా ఇద్దాము. ట్యాక్స్ ఇన్వాయిస్. దీని తర్వాత మనము డేట్ స్పేస్ బార్ ఉపయోగించాలన్నమాట. ఈ విధంగా మనం స్పేస్ బార్ ఉపయోగించుకొని వాడాలి. ఫాంట్ సైజ్ సేమ్ పెడతాం 11. డేట్ వచ్చేసి ఈ విధంగా మనం 3 సెంటర్ అలైన్మెంట్లు సెంటర్ ఉండేట్టు చూద్దాం. దీన్ని బోల్డ్ చేద్దాము. మూడు బోల్డ్ చేసేద్దాం. ఓకే, అయిపోయింది. బోల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెంటర్ చూసుకోవాలి. ట్యాక్స్ ఇన్వాయిస్ కరెక్ట్ సెంటర్ ఉందా లేదా, కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు. ఓకే, స్పేస్ బార్ ఉపయోగించాలి, దీనికి గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, ఎంతవరకు అయిపోయింది. దీని తర్వాత షాప్ పేరు వద్దాం. ఎంటర్ పోయి సెంటర్ అలైన్మెంట్ పెట్టుకుందాం. షాప్ పేరు చెన్నారెడ్డి హార్డ్వేర్స్ ఏదో ఒకటి పెట్టుకుందాం మనం. HANNAREDDY చెన్నారెడ్డి హార్డ్వేర్స్, HARDWARES చెన్నారెడ్డి హార్డ్వేర్స్. దీనికి ఫాంట్ సైజ్ వచ్చేసి పెంచుకుందాము. కొంచెం షాప్ పేరు హైలైట్గా కనిపించాలి కాబట్టి మనం షాప్ పేరు పెంచుకుందాము. ఓకే, 28 పెట్టాను. ఓకే, బోల్డ్ కూడా చేశాను. నెక్స్ట్ సేమ్ ఫాంట్ సైజ్ 11 తీసుకొచ్చాను. అడ్రస్ రాద్దాం. ఓవి రోడ్, కందుకూరు, KNDUKUR, కందుకూరు, నెల్లూరు డిస్టిక్. NALLORE, నెల్లూరు డిస్టిక్. ఓకే, నెల్లూరు డిస్టిక్. దీని తర్వాత ఫోన్ నంబర్ ఎంటర్ చేద్దాం. ఫోన్ నెంబరు 0856956 ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేద్దాం. ఓకే, ఇంతవరకు మనకి ఫస్ట్ రోలో ఇంతవరకే మనం ఎంట్రీ చేసాం. ఇంతవరకు అయిపోయింది. తర్వాత సెకండ్ రోకి వెళ్దాం. సెకండ్ రోకి వెళ్ళిన తర్వాత 2 అడ్రస్ రాద్దాం. 2 అడ్రస్ దానికి ఒక లైన్ ఇద్దాం. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ఇంకొక లైన్ కూడా ఇద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇన్వాయిస్ నెంబరు, డ్యూ డేట్ ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఒక కాలం మాదిరి ఒకటి చేద్దాం.
టేబుల్ లేఅవుట్లోకి వెళ్ళి మనం ఇక్కడి నుంచి డ్రా టేబుల్లోకి వెళ్ళి మనం ఇది తీసుకొని రావచ్చు. ఇక్కడ ఓకే డ్రా చేసాను, ఎస్కేప్ కొడితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇన్వాయిస్ నంబర్, ఓకే ఎంటర్. తర్వాత డ్యూ డేట్, ఓకే ఈ కాలంలో ఈ రోలో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ రో కింద నెక్స్ట్ రోలో మనం సీరియల్ నెంబరు, పర్టికులర్సు, క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఇది ఇవ్వాలి. మనం టేబుల్లో ఈ కాలమ్స్ కావాలి కాబట్టి మనం డ్రా టేబుల్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుందాము పాయింటర్ని, సీరియల్ నెంబర్, ఓకే. దాని తర్వాత పర్టికులర్స్, ఓకే. దాని తర్వాత రేటు, అమౌంట్, దీని తర్వాత రేటు, దీని తర్వాత అమౌంటు, ఓకే. దూరంగా అయిపోయింది. మళ్ళీ దీన్ని ఎస్కేప్ కొట్టామంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ లైన్ కింద కల్లా వచ్చింది కాబట్టి దీన్ని కట్ చేయాలంటే మళ్ళీ ఎరేజర్ని తీసుకొచ్చి దీన్ని కట్ చేయొచ్చు. ఈ విధంగా కట్ చేసాం, ఎస్కేప్ కొట్టామంటే వెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడ మనం సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎస్ఎల్ నంబర్, ట్యాబ్, పర్టికులర్స్, PRTICULARS పర్టికులర్స్. నెక్స్ట్ క్వాంటిటీ, నెక్స్ట్ రేటు, నెక్స్ట్ అమౌంట్ కింద మనం పైసలు, రూపీసు, పైసలు ఎంటర్ చేద్దాం. పిఎస్, ఓకే. దీని మొత్తాన్ని మనం అలైన్మెంట్ చేద్దాం. ఓకే అలైన్మెంట్ అయిపోయింది. ఫాంట్ సైజు బోల్డ్ చేస్తాము, బోల్డ్ చేశాను, ఓకే. ఫాంట్ సైజు ఓకే. దీని తర్వాత మనం ఈ రో వీటితో మనం పెంచుకోవాలి, ఎందుకంటే పర్టికులర్స్ గూడ్స్ అన్ని పర్చేస్ రాసుకోవాలి కాబట్టి దీన్ని పెంచుకోవాలి. దీనికి ఈ విధంగా పెంచేసాను, ఓకే. దీని తర్వాత మనం ఇక్కడ రూపీసు, పైసలు, ఇక్కడ రేటు, ఇక్కడ మనం లాస్ట్లో కొన్ని జిఎస్టీ అని ట్యాక్స్లు యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం కొన్ని రోస్ యాడ్ చేద్దాం. కొన్ని ఇలా యాడ్ చేసాను, ఓకే. ఇక్కడ మనం సిజిఎస్టి, దాని తర్వాత వచ్చేసి ఐజిఎస్టి, దాని తర్వాత వచ్చి ఎస్జిఎస్టి, కింద టోటల్, ఓకే ఎంటర్ చేసాము. దీని తర్వాత కింద లైన్లోకి వచ్చిన తర్వాత మనం కండిషన్ పెట్టాలి. ఒకసారి సామాన్ పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకోమని చెప్పాలి. గూడ్స్ సోల్డ్ వన్స్ కెనాట్ టు బి టేకన్ బ్యాక్. గూడ్స్ సోల్డ్ వన్స్ cannot to be taken back.
టేకెన్ బ్యాక్. ఓకే, అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ షాపు ఓనర్ సైన్ కావాలి. స్పేస్ బార్ ఉపయోగిద్దాము. షాప్ పేరు CHENNAREDDY చెన్నారెడ్డి హార్డ్వేర్స్. చెన్నారెడ్డి హార్డ్వేర్స్. ఓకే, ఇంతవరకు దీనికి కొంచెం అలైన్మెంట్. ఓకే, దీన్ని కొంచెం ఓకే, ఇంతవరకు వీటిని బోల్డ్ చేసుకుందాము. ఓకే, ఓకే. దీని తర్వాత ఇంకెక్కడ మనకి ఏమైనా మార్చుకోవాలని ఫాంట్ స్టైల్ మారుద్దాం. మొత్తం ఫాంట్ స్టైల్ మారుస్తున్నాను నేను. టైమ్స్ న్యూ రోమన్ పెడతాను. ఓకే, ఫాంట్ స్టైల్ మార్చేసాను. ఓకే, ఇక్కడ కొంచెం తగ్గించేద్దాం ఇది. ఓకే, సెంటర్లోనే ఉన్నాయండి. ఇది అలైన్మెంట్ కొంచెం బ్యాక్ తీసుకురావాలి. ఓకే, తర్వాత ఈ పేపర్కి బార్డర్ కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మనం డిజైన్లోకి వెళ్ళి పేజ్ బార్డర్స్లోకి వెళ్ళామంటే పేజ్ కలర్కి ఇద్దాం. పేజ్ కలర్ ఇద్దాం. పేజ్ కలర్ ఇచ్చి ఎల్లో ఇద్దాం. ఓకే, ఎల్లో చూస్తే కొంచెం షో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.